రాజ్యాంగం ఈ దేశంలోని అందరి పౌరులకు, అన్ని రాష్ట్రాలకు, అన్ని వర్గాలకు సమాన హక్కులు కల్పించింది. కానీ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ చూస్తా ఉంటే అది అన్ని రాష్ట్రాలకు కాదు, కొన్ని రాష్ట్రాలకే పరిమితం అన్నట్టుగా ఉన్నది. ఆమె తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనసులోయ్ అని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో ప్రసంగాన్ని ప్రారంభించారు. మరి వారు ఇంకో విషయం మర్చిపోయారు. దేశం అంటే కొన్ని రాష్ట్రాలు కాదు, దేశం అంటే 28 రాష్ట్రాలు అనేటువంటి విషయాన్ని నిర్మలా సీతారామన్ గారు మర్చిపోయినట్టు అనిపించింది. పోయిన సంవత్సరం 2024లో బడ్జెట్ ప్రవేశపెడితే ఆంధ్రప్రదేశ్ కు వరాల జల్లులు కురిపించారు. అమరావతికి ఇచ్చారు, పోలవరంకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారని అంటలేని, సంతోషం ఇవ్వండి, మా తెలుగు రాష్ట్రమే. కానీ మా తెలంగాణను ఎందుకు మర్చిపోయారు? ఈసారి బడ్జెట్ పెడితే బీహార్ రాష్ట్రానికి వరాల జల్లు కురిపించారు. బీహార్ కు వరాల మీద వరాలు ఇచ్చారు బడ్జెట్ లా. ఆ బడ్జెట్ దేశ బడ్జెట్ లెక్క లేదు, బీహార్ బడ్జెట్ లెక్క ఉన్నది. తెలంగాణకు మళ్ళా మొండి చెయ్యే. 8 ఎంపీలు బీజేపీ గెలిచింది, 8 ఎంపీలు కాంగ్రెస్ గెలిచింది. కానీ 8+8 16 కాదు, గుండు 0 అయింది. ఏమి రాలే తెలంగాణకు. పోయినసారి ఏమి రాలే, ఈ బడ్జెట్ లో కూడా తెలంగాణకు మొండి చెయ్యే చూపింది. ఈ దేశానికి 5.1% జీడిపిని ఇస్తున్నది తెలంగాణ. నిజానికి దేశాన్ని సాదుతున్న కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. దేశ బడ్జెట్ ను సమకూర్చడంలో 5.1% ఇచ్చింది తెలంగాణ. కానీ తెలంగాణకు వచ్చింది మాత్రం ఏం లేదు. దేశాన్ని మనం సాదుతున్నాం, దేశానికి మనం ఇస్తున్నాం. కానీ తెలంగాణ రాష్ట్రానికి మాత్రం పోయిన బడ్జెట్ లో, ఈ బడ్జెట్ లో తీవ్రమైనటువంటి అన్యాయం జరగడం నిజంగా ఈ రోజు చాలా బాధ కలుగుతా ఉంది. పొద్దు నుంచి చూస్తా ఉన్న బడ్జెట్ ఏమన్నా వస్తుందా తెలంగాణకు, ఏమన్నా ఈసారి మంచిగా వస్తుందా? మన కొత్తపల్లి మనోహరాబాద్ రైలు సిద్దిపేట దాకా తెచ్చినాం, కానీ అది ఆయన కరీంనగర్ దాకా ముట్టాలి. దానికి ఏమైనా మంచిగా పైసలు పెట్టిండ్రా అని చూస్తే ఇప్పటికేం కనబడతలేదు. దాంట్లో రైలు ఆయన కరీంనగర్ దాకా ముడితే మనకు కొంత లాభం అవుతుంది. ఏమన్నా ఉన్నదా ఈ రాష్ట్రానికి అని చూస్తే అంతా బీహార్ తప్ప ఏం కనబడతలేదు. మన ముఖ్యమంత్రి కూడా పొద్దుగాలేస్తే ఢిల్లీ పోతాడు. ఇప్పుడు 30 సార్లు పోయినట్టున్నాడు. 30 సార్లు ఢిల్లీకి పోయింది, కానీ ఢిల్లీకి వెళ్ళి 30 రూపాయలు తెచ్చింది అయితే లేదు, ఒక ప్రాజెక్ట్ వచ్చింది లేదు, ఒక జాతీయ ప్రాజెక్ట్ వచ్చింది కూడా లేదు. బడే బాయ్ అంటాడు, మరి మెచ్చుకుంటుండు. కానీ ఆ బడే బాయ్ మాత్రం ఈ చోటే బాయ్కి ఏమి ఇస్తలేనట్టున్నాడు. మరి ఇలా బంధం ఏందో ఈ రాష్ట్రానికి మాత్రం ఏం జరుగుతున్నట్లయితే కనబడతలేదు. ఈ సందర్భంగా మా యువత, అంబేద్కర్ యూత్ ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. నిందాక ఒక తమ్ముడు, మా టీచరా కాదు, మా అన్నాడు, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ వర్గీకరణకు సంపూర్ణమైన మద్దతునిస్తుంది. వర్గీకరణకు బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉన్నది. అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం చేయడమే కాదు, స్వయంగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వెళ్లి ప్రధానమంత్రిని కలిసి ఆ అసెంబ్లీ తీర్మానాన్ని కూడా ప్రధానమంత్రికి ఇచ్చి మీరు తొందరగా దీన్ని పరిష్కారం చేయమని చెప్పి కేసీఆర్ గారు నిజాయితీగా చెప్పింది. ఇప్పుడు కూడా వర్గీకరణ రేవంత్ రెడ్డి గారిని నేను అసెంబ్లీలో కూడా అడిగిన, వెంటనే అమలు చేయాలంటే ఇప్పుడు వచ్చే ఉద్యోగాల్లో కూడా చేస్తా అన్నాడు. కానీ మాటలు మాత్రం కోటలు దాటినాయి, చేతలు గడప దాటలేదు. ఉద్యోగ నియామకాల్లో గాని, రేపు సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా వర్గీకరణకు అనుగుణంగా రిజర్వేషన్లు చేయాలని చెప్పి కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.